హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మేము మారేడుమిల్లి ట్రిప్కి వెళ్ళామన్నమాట అండి. ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వెళ్ళాము. అక్కడ ఇక రోడ్స్ ఇలా ఉంటాయండి, పక్కనే లోయలు, కొండలు, టర్నింగ్స్. కారు అలా టర్నింగ్ తిరుగుతుంటే చాలా భయం వేసేదండి. పక్కనే లోయలా ఉండేది. అది ఏమాత్రం డ్రైవింగ్ సరిగ్గా రానోళ్ళు అయితే మాత్రం చాలా డేంజర్ అనమాట అండి. డ్రైవింగ్ బాగా వచ్చిన వాళ్ళు అయితేనే అలాంటి రోడ్స్లో వెళ్ళాలి అనమాట. కానీ చాలా బాగుంటుందిలేండి. మనం వెళ్ళాము, బాగుంటుంది. జాగ్రత్తగా వెళ్ళాలి. అంత ర్యాష్గా కారు నడిపేవాళ్ళు అలాగైతే ఇది చాలా డేంజరస్ అనమాట అండి. డ్రైవ్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి. వ్యూ పాయింట్స్ మాత్రం చాలా బాగున్నాయండి. ఇది చూడండి అసలు ఎంత బాగుంటుందో ఈ ఫొటోస్కి. ఇక్కడ ఇంకా అందరూ ఇది బాగుందని ఇంకా మా అత్తగారు, మా ఆడబొడుచు, మా తోటి కోడలు ఇంకంతా ఫ్యామిలీ మెంబర్స్ అందరం వెళ్ళామన్నమాట అండి. అందరం కలిసి ఇంకా ఫొటోస్ తీసేసుకున్నాం ఇక్కడ బాగుందని. అసలు రియల్గా చూస్తే ఇంకా చాలా బాగుంటుందండి అక్కడ. ఈ ఫోటోకి కూడా చాలా ఏదో మనకి వెనకాల సీనరీలు పెట్టుకుంటాం చూడండి, ఆ టైప్లో ఉందన్నమాట అక్కడ. నాకైతే చాలా ఇంకా అక్కడే ఉండిపోయాం. ఒక 2 గంటల వరకు అక్కడే ఫొటోస్ తీసుకుంటూ ఉండిపోయాం. తర్వాత ఇంకా అక్కడ రంపచోడవరంలో ఈ బొంగు బిర్యానీలు కొనుక్కుని ఇంకా అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళామన్నమాట అండి. ఇంకా అక్కడ తినేసి ఇంక పిల్లలందరూ ఇంకా ఆడుకుంటారు కదా, అందుకని ఇంక అందరం కలిసి ఆ బిర్యానీలు తిన్నాము. చాలా బాగున్నాయండి, బిర్యానీ కూడా చాలా బాగుంది. ఇలా సరదాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇలా ఎప్పుడన్నా మనం సరదాగా ఫ్యామిలీతో వెళ్తే మనకి ఎంతో హ్యాపీగా ఉంటుందండి. అందరం కలిసి వెళ్తే అక్కడ ఎంజాయ్మెంట్ ఎంతో బాగుంటుంది అనమాట. అందరూ ఇలా షేర్ చేసుకుని అంటే ఇలా ఫ్యామిలీస్తో వెళ్ళినా మనం ఒక్కళ్ళ మీదే పెట్టేయకూడదండి భారం. మనం తీసుకెళ్ళిన వాళ్ళ మీదే అందరూ ఫ్యామిలీస్ అందరూ షేర్ చేసుకుని ప్రతిదీ కూడా మనం ట్రావెలింగ్ ఖర్చులు, అలాగే భోజనం ఖర్చులు, ప్రతిదీ కూడా షేర్ చేసుకుంటే అంత హ్యాపీగా ఉంటుంది. అదే ఒక్కలే తీసుకెళ్ళాలంటే ఇంకా ఒక్కలే అన్నీ మనకు పెట్టుకోవాలంటే అవ్వదన్నమాట. ఇగోండి బొంగు బిర్యానీలు అంటారు కదండి, అవి ఇలాగా కర్రల్లో వెదురు బొంగుల్లో బిర్యానీ వండేసి అలా ఇస్తారనమాట. దీన్ని మనం ఇలా కర్రతో తీసుకోవాలి. ఇంకా అలా కుస్తీలు బట్టి తీసుకొని మొత్తానికి తిన్నామన్నమాట. తర్వాత ఇంకా ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉంది కానివ్వండి, అంత ఈ పేర్లు నేను సరిగ్గా నాకు గుర్తులేవండి. అప్పుడు ఐడియా లేదు, ఏదో సరదాగా వీడియోలు తీశాను. కొన్ని అన్నీ తీయలేదు. ఇంకా ఇలాగా కొన్ని తీసాను అనమాట. ఇవి అంతగా ఇక్కడ ఎక్కువ లేవు కానండి, వేరే చోట దాని పేరేదో చెప్పారు కానీ నాకు గుర్తులేదు. ఈసారి మళ్ళీ వెళ్దాం అనుకుంటున్నాం. అప్పుడు మాత్రం క్లియర్గా అన్నీ నేను ఫొటోస్ తీసి వీడియోస్ తీసి పెడతాను. కానీ ఇక్కడ అంత వాటర్ ఎక్కువ లేదు, కానీ వేరే చోట మాత్రం ఇంకా పిల్లలు అందరూ పెద్దోళ్ళు తెగ ఎంజాయ్ చేశారండి. ఆ వాటర్ పైనుంచి పడుతుంటే ఇంక అందులో ఇంకా జారుతానే, ఇంక ఒకసారి కాదండి మళ్ళీ 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 జారుతానే ఉన్నారు. అంత ఎంజాయ్ చేశారనమాట. కానీ ఆ వాటర్ ఫాల్స్కి చేరుకోవడానికి మాత్రం మనం వాకింగ్ డిస్టెన్స్ చాలా ఉంటుందండి బాబు. ఎంత ఏంటంటే ఇప్పుడు మేము లాస్ట్లో వెళ్ళిన వాటర్ ఫాల్స్కి మాత్రం మెట్లు ఒక పావు గంటన్నా మెట్లు దిగామండి. కిందకు ఉందన్నమాట అది. ఆ వాటర్ ఫాల్స్ కిందకు ఉంది. ఇంకా పైనుంచి ఒక పావు గంటన్నా మెట్లు దిగాము. ఎక్కేటప్పుడు మాత్రం, దిగేటప్పుడు బాగానే దిగాం కానీ ఎక్కేటప్పుడు మాత్రం అస్సలు ఎక్కలేకపోయాం అనమాట అండి. అంత కష్టంగా ఉంది. అది వీడియో తీసాను అనుకున్నాను కానీ అది మిస్ అయినట్టుంది. ఇదేమో ఫస్ట్ వాటర్ ఫాల్స్ది అనమాట. ఇది పర్లేదు, కొంచెం ఇలాగ ఉంది, కానీ అదైతే చాలా కిందకు ఉందన్నమాట. కానీ కిందకి వెళ్ళిన అలసట మాత్రం లేదండి. ఇంకా అక్కడ చాలా ఇంకా అసలు రాబుద్ది అవ్వలేదన్నమాట. పిల్లలు ఇంకా వాళ్ళు ఎన్నిసార్లన్నా అలా పైకెక్కి మళ్ళీ జారడం, పైకెక్కి జారడం, రమ్మంటే వచ్చేవారు కాదు. కానీ అక్కడ అంతా 4 గంటలకే చీకటి పడిపోయిందండి బాగాను. ఇంకా ఇప్పుడు మనకి ఇక్కడ 6, 7 అయితే ఎలా ఉంటుందో అలా అయిపోయిందనమాట అండి. ఇంకా అసలు భయం వేసి ఇంకా వచ్చేసామన్నమాట. 4 గంటలకే అక్కడ అలా అయిపోయింది. భయం వేసి అందరం వచ్చేసాము.
కానీ ఇంక ఈ పిల్లలు మాత్రం రమ్మంటే మాత్రం అస్సలు రావడానికి ఒప్పుకోలేదు. ఇంక అలా జారుతూనే ఉన్నారు మళ్ళీ 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 జారుతారు. చిన్న పిల్లలు కూడా చిన్న పాప ఉంది చూడండి, ఆ పాప కూడా ఇంకా జారిందనమాట. ఇంక ఇలా సరదాగా గడిపేసామన్నమాట ఆ రోజు. ఇంకా కానీ ఎలా అయినా ఇలా మనం సంవత్సరానికి ఒకసారన్నా ఇలా సరదాగా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి మనం ఎంజాయ్ చేస్తే మనకి ఎంతో హ్యాపీగా ఉంటుంది. అలాగే మైండ్ రిలాక్స్ అవుతుందండి, హెల్త్ కూడా బాగుంటుంది. ప్రకృతిని చూస్తూ ఉండాలట మన కళ్ళు, అప్పుడప్పుడు కళ్ళకి కూడా మంచిదంట. అలా చూస్తే మన మైండ్ రిలాక్స్గా ఉంటుంది అనమాట. మళ్ళీ వెళ్దామని అనుకుంటున్నాం అందరూని. అగో ఇంకా మా బావగారు బాబు అక్కడ పంజాబ్లో జాబ్ చేస్తాడనమాట. ఆ బాబు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంక అందరం ఒకసారి ప్లాన్ వేసుకొని వెళ్తాము. మీరు కూడా ఎక్కడికన్నా ఇలా ట్రిప్ వేస్తారా? వేస్తే మీ కామెంట్లో చెప్పండి. మళ్ళీ వెళ్ళినప్పుడు మాత్రం ఇవన్నీ నేను క్లియర్గా తీసి మీకు వీడియో పెడతానమాట. ఇది మాత్రం చాలా వీడియో చాలా మంది సక్సెస్ ఉంది. వీడియో ఇంకా ఎక్కువ అయిపోతుంది. మీకు ఓపిక ఇప్పటివరకు చూసారంటే చాలా ఓపికగా చూసారు, అందుకు మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఇంకా మీకు ఇక్కడ పాములేరని ఒక ఏరు లాంటివి ఉందండి, వంతెన ఉంది దాని కింద. అక్కడ చాలా డేంజరస్ అంట, ఎవరన్నా దిగితే చాలామంది చనిపోయారని అన్నారనమాట. సరిగ్గా మేము వచ్చేటప్పుడు మా కారు అయితే వెళ్ళిపోయింది, కానీ మా వాళ్ళు కారు ఆగిపోయిందనమాట అండి. సరిగ్గా అక్కడ పెట్రోల్ అయిపోయిందంట. ఈ లోపల చీకటి పడిపోయింది, ఇంకా టెన్షన్ అనమాట. ఇంకా తర్వాత అప్పుడు మేము మళ్ళీ పెట్రోల్ బంక్కి వెళ్ళి చాలా ముందుకు వెళ్ళిపోయాము. వాళ్ళు వెనక ఆగిపోయి అప్పుడు ఫోన్ చేశారు. అప్పుడు మళ్ళీ మేము వెనక్కి వచ్చి పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ తెచ్చామన్నమాట అండి. అప్పుడు పెట్రోల్ పోసాము. తర్వాత పోసి జరిగిందనమాట ప్రయాణం. ఇంకా ఇన్సిడెంట్ ఏదో జరిగిందండి, అది మర్చిపోయాను. ఈసారి మళ్ళీ గుర్తుకొచ్చినప్పుడు మళ్ళీ చెప్తానమాట. ఇంకెలాగా కానీ చాలా పిల్లలు చూడండి, చిన్న పిల్లలు. అందులో మా అమ్మాయి కోడలు అనమాట పడిపోయింది, మా బావగారు కోడలు పడిపోయింది పాపం. అయినా దెబ్బ తగలలేదండి. మా పాప కూడా ఒకసారి పడిపోయింది, ఎవరికి ఏం దెబ్బలు తగలేదు. అందరం చక్కగా సేఫ్గా వచ్చాం. కానీ అక్కడే భయం వేసిందండి, ఆ కార్ ఆగిపోయిన దగ్గరే. కానీ అయినా సేఫ్గా వచ్చాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.